హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే డైలీ అయితే కొంచెం లేట్‌గానే లేస్తానండి. మరి ఈరోజు ఏమైందో గానీ మార్నింగే లేసాను. లేసి ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నాను. మా బుడ్డిగాడు లే మా బుడ్డిగాడైతే ఇంక లెగనే లేదు, పడుకునే ఉన్నాడనమాట. మా హస్బెండ్ గారైతే లేసి "నేను పెదరా ఊరు వెళ్ళాలి, వర్క్ ఉందక్కడ" అని చెప్పారు. నేను షాక్ అయ్యాననమాట ఒక్కసారి. అంటే ఒకరోజు ముందే చెప్పారు నాకు. ఇంక అప్పటికప్పుడు చెప్పారనమాట. చెప్పేసరికి ఇక మొత్తం రెడీ చేసేసి బాక్సులు, గీక్సులు అన్నీ పెట్టేసాను. నేనొక్కదాన్నే ఇంట్లో ఉండాలి గదా! సో, నేను ఉండనులే ఒక్కదాన్నే, నన్ను మా ఇంటికి తీసుకెళ్ళు అని చెప్పాను. అంటే ఒకే ఊరు గదా ఇద్దరిది. సో, అందుకని నేను బుడ్డిగాడిని తీసుకొని మా ఇంటికెళ్ళిపోతానని జెప్పాను. అయితే మా హస్బెండ్ గారు, "వద్దులే బుడ్డిగాడిని ఇంటికాడ పెట్టేసి నువ్వు గూడా రా మాతో పాటు వర్క్ చూద్దువు అక్కడ" అని జెప్పేసి తీసుకెళ్లారు. సర్లే అని జెప్పేసి వెళ్ళాము. ఇంక వెళ్తా వెళ్తా దారిలో ఇగ చూడండి వీడియో తీశాను. ఇంటికి వెళ్తే గాని తెలియలేదనమాట అక్కడ ఎంత వర్క్ ఉంది ఏంటి అనేది. ఇక అంటే మా అత్తమ్మ ఏం చెప్పిందంటే, ఆఫ్టర్‌నూన్ వరకైతే అయిపోతది. మొత్తం కంప్లీట్ అయిపోయిద్ది పని. ఇంకా ఆఫ్టర్‌నూన్ నుంచి నువ్వు ఇంటికెళ్ళిపోవచ్చు అని చెప్పిందనమాట. ఇంక అక్కడ మేస్త్రి వచ్చాక వర్క్ చెప్తే మేము షాక్ అనమాట. ఆహ్, కు అంటే కూలి వాళ్ళు ఇంకా ఇద్దరు ఇద్దరు పట్టేది వర్క్ ఇది. మీతోటి వల్ల కాదని చెప్పేసి అన్నారు. ఫుల్ డే పడతదని చెప్పారు. ఇక తప్పదు కదా వచ్చిన తర్వాత. ఇక ఫుల్ డే ఈవినింగ్ వరకు 5, 6 వరకు అక్కడే ఉన్నాము. ఇంకా వర్క్ అంతా బయటేననమాట. ఇంట్లో ఏం లేదు. జస్ట్ మీకు ఇల్లు ఎలా కట్టారు ఏంటనేది చూపించడానికి వీడియో అనేది షూట్ చేశాను. మామూలుగా అయితే డైలీ ఇక్కడ మా ఆడపడుచొస్తుందండి. అంటే వర్క్ ఎలా చూస్తున్నారు వర్కర్స్ అని మొత్తం దగ్గరుండి చూసుకుంటుందనమాట. సో, మా ఆడపడుచుకి కొంచెం హెల్త్ బాగోక ఇంకా బయట వాళ్ళైతే ఎలా కడతారో ఏంటో, వర్క్ ఎలా చేస్తారో లేదో తెలీదు గదా! అందుకని ఈ వర్క్‌ని మా అత్తమ్మకి అప్పచెప్పిందనమాట ఆ రోజు. ఇంకా ఇంట్లో మనుషులైతే నమ్మకంగా చేస్తారు కదా! ఇంకందుకని మా అత్తమ్మ కూడా సరే అని చెప్పేసింది. ఇంకందుకని ఇంకా మా అత్తమ్మ, మా హస్బెండ్ గారైతే ఇక్కడికొచ్చేసారు గదా! నేను గూడా చూసినట్టు ఉండిద్ది ఇల్లు గూడా. అంటే ఫస్ట్ నుంచి చూడలేదు కట్టిన కాడ నుంచి. అందుకని ఇంక నేను కూడా చూసినట్టు ఉండిద్దిలే. వర్క్ ఎలా చేస్తున్నారని చూసినట్టు ఉండిద్దిలే అని జెప్పేసి నేను కూడా ఇంక ఇంటికొచ్చాను. ఇల్లయితే మొత్తం బావుందండి. ఇది జగనన్న కాలనీ అనమాట. సో, ఇల్లయితే బానే కడుతున్నారు. అంటే గవర్నమెంట్ తరపున గూడా కడుతున్నారండి. అలాగే మనం గూడా అంటే మనంతట మనం గూడా కట్టుకునేది గూడా ఆప్షన్ ఉంది మనకి. సో, మా ఆడపడుచయితే మా అంతట మేమే కట్టుకుంటామని చెప్పి ఆప్షన్ అయితే ఎంచుకున్నారు. ఆహ్, వర్క్ అయితే స్టార్ట్ చేశారండి. అదే వర్క్ ఇంకా. యాక్చువల్‌గా ఆ రోజు ఏమైందంటే అక్కడ వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మొబైల్స్ మా అత్తమ్మది మా హస్బెండ్ గారిది మొబైల్స్ అయితే ఆఫ్ చేసేసారనమాట. ఇంక మా ఆడపడుచుకి ఫోను చేసి నేను చెప్పాననమాట. "నీకే అవసరమైతే నాకే కాల్ చెయ్యి" అని చెప్పేసంటే, ఇక ఆ రోజు ఫుల్లుగా మొత్తం నా మొబైల్‌కే ఫోను చేసి నన్ను వాయించేసారనమాట. బయట పంచాను, మెట్లు అవి కట్టారండి. ఇంట్లో దేవుడు గూటయి కట్టారు. లాస్ట్‌లో మెట్లు కూడా ప్లాస్టింగ్ చేసేసి ఇంకొచ్చేసారండి. ఇంగో అది చూడండి వీడియో. మొత్తం ప్లాస్టింగ్ చేసేసారు. అయిపోయింది. ఇక రాళ్ళు అయన్నీ పెట్టేసి ఇంక ఇంటికెళ్ళిపోయామండి. అంతేనండి ఈ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోమాకండి. మీకేమైనా డౌట్లుంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.